Merge sort logic is DCM. Divide in half, conquer recursively, merge by comparing. ఈచ్ స్టెప్ లో అరేని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తూ ఈచ్ పార్ట్ ని సింగిల్ ఎలిమెంట్ వచ్చే వరకు కాంకర్ చేసి ఆ సింగిల్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తూ మర్జ్ చేస్తాం. ఇప్పుడు ఈ అరేని మర్జ్ సార్ట్ యూజ్ చేసి సార్ట్ చేద్దాం, అట్లనే కోడ్ కూడా చూద్దాం. ఫస్ట్ అరేని 2 హాఫ్స్ గా డివైడ్ చేయాలి. దానికోసం మనకి మిడ్ వాల్యూ కావాలి. దాన్ని మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకి 2 హాఫ్స్ వచ్చినాయి, లెఫ్ట్ అండ్ రైట్. నౌ వీ హ్యావ్ టు డూ రికర్సివ్ కాంకరింగ్, అంటే ఈచ్ పార్ట్ ని మళ్ళీ 2 హాఫ్స్ గా డివైడ్ చేస్తాము. ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం అంటిల్ వి గెట్ సింగిల్ ఎలిమెంట్స్. సో మళ్ళీ మనము మర్జ్ సార్ట్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం బై పాసింగ్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద అరే. ఇప్పుడు ఈ లెఫ్ట్ హాఫ్ ని 2 హాఫ్స్ గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ లో సింగిల్ ఎలిమెంట్ ఉంది, దీన్ని మళ్ళీ మనము రికర్సివ్ గా మర్జ్ సార్ట్ అనే ఫంక్షన్ కి పాస్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ హాఫ్ లో సింగిల్ ఎలిమెంటే ఉంది, అంటే వి కాంకర్డ్ సక్సెస్ఫుల్లీ. మన బేస్ కండిషన్ కూడా హిట్ అయింది. ఇఫ్ లెంత్ ఆఫ్ అరే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, రిటర్న్ ద అరే, అంటే ఈ 64 ని మనం రిటర్న్ చేస్తాం. ఇప్పుడు సిమిలర్ గా ఈ రైట్ హాఫ్ ని కూడా మర్జ్ సార్ట్ ఫంక్షన్ కి పాస్ చేద్దాం. రైట్ హాఫ్ లో కూడా సింగిల్ ఎలిమెంట్ ఉంది, వి కాంకర్డ్ అండ్ బేస్ కండిషన్ రీచ్ అయింది. సో వి విల్ రిటర్న్ దిస్ 25. ఇప్పుడు మర్జింగ్ బై కంపేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 64 ని 25 ని కంపేర్ చేస్తాం. 25 ఈజ్ లెస్ దాన్ 64 కాబట్టి 25 ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత 64 వస్తుంది. లెఫ్ట్ హాఫ్ సార్ట్ అయిపోయింది. సేమ్ ప్రాసెస్ రైట్ హాఫ్ మీద కూడా అవుతుంది. ఇది మనం ఫస్ట్ రిటర్న్ చేసిన లెఫ్ట్ హాఫ్ యొక్క రిజల్ట్, ఇది రైట్ హాఫ్ యొక్క రిజల్ట్. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ మర్జ్ చేస్తాం. అన్నిట్లో స్మాలెస్ట్ ఏంటి? 12. సో 12 ఫస్ట్ రావాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ ఏంటి? 22. నెక్స్ట్ స్మాలెస్ట్ ఏంటి? 25. తర్వాత 64 వస్తుంది. ఇది ఫైనల్ సార్టెడ్ అరే విచ్ వి గాట్ బై అప్లయింగ్ మర్జ్ సార్ట్ లాజిక్.